భారీ ఆర్థిక దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెర తీసింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా వివరించారు. దీనికి కర్త కర్మ క్రియ అన్ని సీఎం రేవంత్ రెడ్డి అంటూ స్పష్టం చేశారు. ఆయన ఇప్పటిదాకా హెచ్సియు భూముల విషయంలో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది అంటూ ఆయన బహిర్గతం చేశారు. దీంట్లో కీలకంగా వ్యవహరించింది బీజేపీ ఎంపీ అని కూడా ఆయన వివరించారు. ఎస్ ప్రదీప్, ఇప్పటికే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఉన్నారు, వాటితో పాటుగా ఇంకా అనేక హామీలు ఉన్నాయి. ఆ హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఈ సమయంలో. దానికి తోడు మొత్తం అవినీతి, స్కామ్లు, భూ కుంభకోణాలు ఇట్లా ప్రభుత్వం మరింతగా అప్రతిష్ట మూడగట్టుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చ ఏంటంటే హామీల అమలు వైఫల్యం విషయంలో, ఇటు స్కామ్ల విషయంలో. మొత్తానికి 16 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక తప్పుడు నిర్ణయాలతో ప్రజల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చారన్నటువంటి చర్చ బలంగా ఉంది. అందులో తొందరపాటు నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు ఇవే ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయన్నటువంటి భావన ఆ పార్టీ క్యాడర్ అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగచర్ల కావచ్చు, తాజాగా హెచ్సియు భూముల వ్యవహారం సంబంధించి కావచ్చు, ఇవి కీలకమైనటువంటి నిర్ణయాలు. ఇవన్నిటి వల్ల పార్టీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. కోలుకోలేని నష్టం అయితే కాంగ్రెస్కు జరిగింది. ఇది హెచ్సియు భూముల వ్యవహారంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇమేజ్ మరింత దెబ్బతిన్నదన్నటువంటి భావన కాంగ్రెస్ క్యాడర్లో బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అనేక హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు సంబంధించి వాటి అమలు జోలికి పోకపోగా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ హామీల అమల్లో వైఫల్యం చెందడంతో క్షేత్రస్థాయిలో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో తిరుగుబాటు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వరుస నిర్ణయాలన్నీ వివాదాస్పదం అవుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలను ఒక భయాందోళన పరిస్థితులకైతే నెట్టివేస్తున్నాయన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే హైడ్రా, మూసీలు మనం చూసామంటూ లగచర్ల లాంటి ఘటనలు కూడా చూసాం. తాజాగా హెచ్సియు భూముల వ్యవహారం, హెచ్సియులో గతంలో రోహిత్ వేములకు మద్దతుగా ఆనాడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు, మద్దతు పలికారు. కానీ అక్కడ ఆ హెచ్సియులోనే ఇప్పుడు ఆ విద్యార్థులకు పెద్ద ఎత్తున ఇబ్బందులు సృష్టించారు. పోలీసులతో లాఠీ ఛార్జీలు చేయించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికార పక్షంలోకి వచ్చాక మరొకలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అయితే ముఖ్యంగా రాహుల్ గాంధీని ప్రశ్నించాయి, కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మంచి జరగకపోగా మరోవైపు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న ఆగ్రహం ఒకటైతే, రెండోది రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో మరింత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నటువంటి ఆగ్రహం కూడా ఆ పార్టీ క్యాడర్లో ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టాల్లో కూడా అండగా ఉన్నటువంటి క్యాడర్కు ఇప్పటివరకు మంచి జరగలేదు సరికదా, వాళ్ళకు మరింత క్షేత్రస్థాయిలో రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ఇటువంటి ప్రభావం తీవ్ర స్థాయిలో పడుతుందన్నటువంటి ఆందోళన కూడా ఆ పార్టీ క్యాడర్లో ఉంది. ఇకనైనా కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.